చెప్పమ్మా మీ పేరేం పేరు? రేనా ఇట్లా పెన్షన్ వస్తుందా నీకు? ఏ కాదు 2000 వస్తుంది. 4000 4,000 వస్తున్నాయట కదా. 4700 వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి అందరికి 4,000 ఇస్తున్నామని చెప్తున్నా. 4000 లేవు ఏం లేవు. ఇంకా కేసీఆర్ అన్నయ్య వాళ్ళకు టైంకి ఇచ్చిండు గ్రూప్ లో కట్టుకోవాలంటే. ఇప్పుడు అవి లేవు ఇవి లేవు. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళింది, ఇప్పుడు 5 తారీఖు కట్టుడు, ఇలా 2 తారీఖు. ఇంకా వీటికి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు సంక్రాంతి తర్వాత సంక్రాంతి వరకు వాడు ఇప్పుడు ఓట్ల బీట్లు ఇప్పుడు వేపించుకుంటాడు. ఇక ఆయన ఎక్కడగానే విత్తాడు. నేను అప్పుడేమో ఓట్ల 2 రోజుల దాకా వచ్చిర్రు. నేను ఇంటికి వచ్చి నీకు ఇది ఇప్పిస్తాము అది ఇప్పిస్తాము. అప్పుడు మాకు కూడా 2 బిడ్డలు 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా పైసలు ఇస్తామన్నారు. ఇవి అన్నారు అవి అన్నారు. తులం బంగారం అన్నారు. బంగారం లేదు ఏం లేదు, ఏమి ఇవ్వలేదు. మాకు యాలో సిటీలో గ్రూప్ లో కట్టుకుందాం అన్నా కానీ మాకు పింఛని వస్తుందని ఆశ ఉంది. మాకేం పని లేదు. వ్యవసాయం మాకు తక్కువనే ఉంది. ఆ రైతు బంధువులు ఎత్తాను, ఇవాళ రైతు బంధు లేదు ఏది లేదు. ఆ రైతు బంధు ఇప్పుడు ఏమన్నా పంట పెట్టుకుందామన్నా రైతు బంధువు ఎక్కువ వరకు. మరి ఆవిడ మీద ఆశపడి ఇప్పుడు గోల్డ్ మాకలు ఉంటే అవి అమ్ముకుంటే ఇవి అమ్ముకుంటవి. ఇప్పుడు ఒకటి ఖాళీ ఉండబడుతుంది. ఇక చేతరాని గెలిపించుకున్నాం. ఇక లేకుంటే పాతలోనే గెలిపించుకుంటుంది. ఫ్రీ బస్సు పెడితే ఎందుకు పడదా? బస్సు పాడగాను అట్లా కూతుడు నువ్వు కూడా మొన్న పడ్డా మనవరాలు ఎత్తేసుకుని ఆయన పడ్డా. ఒక ఆయనకు ఏంది బస్సులు ఆపితే సీటు మీద నేను మనమంది స్కార్ప్ వేస్తే ఆమె వేరే టైం గుంజుకొని నువ్వు కూర్చుండు అట్లా నిలబడంటే నాకు తిక్కదగిన నా బస్సు నీ మోకాల మీద పెట్టిన. మోకాల మీద పెడితే నువ్వు మొయ్యి ఇంటి దాకా మొయ్యి నీ ఇట్లు నిలబడతా. నాకు ఆల్క ఆపరేషన్ నడవరాదు అన్నా గానీ నన్ను నిలబెట్టి అది కూర్చుంది. సీట్లు కూడా దొరకనిస్తారు ఆడళ్ళకి ఏడళ్ళకి దొరకనిత్తలేరు. ఆ మొగైన కూడా పక్కపడి కూర్చుండు. మరి ఆమె వేసిందంటే కూడా చెప్తలేడు. చేయకుండా రాంపేట దాకా నిలబడి వచ్చిన కాలుకి ఆపరేషన్ అయితే. ఆపరేషన్ అయింది జరగదు. కూర్చుని రమ్మన్నా కానీ జరగనియలేరు. అంత పుల్లు ఉన్నారు. అప్పుడు మంచిగా ఉండి అన్ని విషయాలలో అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండి. ఇప్పుడు ఏం మంచిగా ఇప్పుడు గుర్తు ఇప్పుడు 5 తారీఖు 4 తారీఖు కట్టాలి. అంటే అంత సంవత్సరం అవుతుంది కదా, అవుతే ఇంకేమైనా మంచి చేస్తాడు ఆయన చేయడు. ఇప్పుడు మందం ఇప్పుడు గెలిచేదాకా చేస్తాను అంటాడు. ఇది ఒకసారి గెలిపించుకుంటాడు. ఇప్పుడు ఉన్నాయి ఓట్లు మంచి వాడు వేసేదాకా పంపుతున్నా అన్నాడు. ఆ పంపులు ఏం లేదు. ఇక నేను చూసి 2 తారీఖు ఇవరకు కూడా 1 రూపాయి గతి లేదు. మరి గవిడి మీద ఆధారపడి ఉన్నాం. మేము నచ్చలే, మాకు ఇది నచ్చలేదు. చెప్పు నీ పేరేం పేరు? నా పేరు మళ్ళా. ఏం పని చేస్తా ఉంటావు? బీడీలు చేస్తా. ఇలా పెన్షన్ మంచిగా వస్తుందా? 700 పింఛన్ వస్తుంది నాకు. ఇట్లా ఇప్పుడు పెన్షన్లు పెంచుతా అని చెప్తున్నాడు కదా. పెంచుతాని ఏది గవే 700 వస్తుంది. మరి ఇంకా ఎన్నడు పెంచుతాడు? ఏడాది అవుతుంది. మరి ఎట్లా ఇప్పుడు 4,000 పెంచుతా అని చెప్తున్నాడు. 4,000 పెంచుతానే పెంచకనే. సంక్రాంతి తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నాడు, మళ్ళీ కానీ రుణమాఫీ చేస్తా అని చెప్తున్నాడు. మరి చేయనని చేయాలి కదా. వెయిట్ చేద్దామంటావు అప్పటిదాకా? ఎందుకు చెయ్యాలి? ఇంకా ఎన్ని రోజులు? ఏడాది నిండుతుంది. అంటే ఇప్పుడు ఈ 9 తారీఖు అయితే సంవత్సరం అయిపోతుంది. అందరికి అన్ని డెవలప్మెంట్ చేసేసినామని చెప్తుంది కదా. ఏవి 6 గ్యారెంటీలు అన్న వచ్చినాయా మీకు? ఎవ్వి రాలే. 2500 వచ్చిందా మహాలక్ష్మి పథకం కింద? రాలే. అది కూడా రాలే. ఎట్లా మరి? అంటే అంత ముందు ప్రభుత్వం మంచిగా అనిపించిందా, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది? అంతకు ముందే నయం వచ్చింది. 6 నెలలకు మంచిగా 20,000 రైతు బంధు వచ్చాయి. ఇప్పుడు ఏడాది నిండే ఏది లేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఏం జరగలే అంట? ఏం జరగలే. గవే 700 ఇస్తుండు. ఆ 700 అట్టే ఇంత ఎక్కువ వేస్తాడేమని ఊకే చూస్తున్నాం. 700 వస్తే కాలు కన్నా సరిపోతారు, పాలు ఏం మాట్లాడతారా ఏమన్నా చెప్తాడేమో మీ గురించి. అంతే. చెప్పండి మీ పేరేం పేరు? నా పేరు శ్రీనివాస్. అంటే ఏం పని చేస్తా ఉంటారు? నేను వ్యవసాయం చేసుకుంటుంటాం. ఎట్లా ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఏడాది దగ్గరకు వస్తుంది, మరి ప్రభుత్వం ఏమన్నా చేంజ్ అయిందా అంత ముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం మార్పు తెస్తుందని అనుకొని చాలా మంది మేము ఓట్లు వేసాం. కానీ ఈ ప్రభుత్వం వల్ల ఎలాంటి లాభం లేదనిపిస్తుంది. సంవత్సర కాలంగా గడుస్తున్న ఇప్పటి వరకు రుణమాఫీ కానీ, ఒక మహిళలకు బస్సు తప్ప మిగిలిన ఎలాంటి 6 హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. మహిళలకు పెట్టడం వల్ల అయితే డెవలప్మెంట్ అయితే అయిపోయినట్టు కాదు కదా. వాళ్ళే ఇచ్చినటువంటి హామీలలో ఒకటి నెరవేరిందని ఆలోచిస్తున్నాం. అది కూడా పూర్తిగా అవుతుందా కాదా అనేది కూడా ఇంకా సంకుచితంగానే ఉన్నది. ఆడవాళ్ళే వాళ్ళ మీద వాళ్ళే విమర్శలు చేసుకునే దినం ఉన్నది ఈ రోజుల్లో. చాలా ఆశపడి ఉన్నారు తెలంగాణలో. కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుంది, మాకు ఏదో మంచిగా ఉంటుందని చెప్పేసి. కానీ ఎలాంటి లాభం లేదు. ఈ గవర్నమెంట్ పెన్షన్స్ పెంచుతా అని చెప్పారు, రుణమాఫీ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. ఇంకొక కొన్ని రోజులు, ఇంకో 1 వీక్ అయితే
ప్రజా విజయోత్సవ సభలు చేయబోతున్నారు మరి అన్ని డెవలప్మెంట్ చేసామని చెప్పి ఉత్సవాలు చేస్తున్నారు మరి అన్ని అయిపోయినట్టేనా డెవలప్మెంట్స్? ఉత్సవాలు చేసుకోవాల్సింది ఎవరు? రైతుల పండుగ అంటూ ఉత్సవాలు చేస్తారు కానీ రైతులకు కళ్ళల్లో నీళ్లు తప్ప ఉత్సవాలు అయితే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు మాత్రమే ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి రోజులు. వాళ్ళ కింద ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళు లాభం పొందడానికి తప్ప ఎలాంటి రైతులకు మిగతా బీడీ కార్మికులకు కావచ్చు ఏ ఇతర కార్మికులకు వివిధ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళైతే చాలా నష్టం జరుగుతుంది. ఇంకా అక్కడనే ఉన్నాయి. దరిదాపులో వాళ్ళు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం పైన విమర్శలు చేసినాయే వీళ్ళే మళ్ళా అదే విధానంలో ఎట్లున్నదంటే ఆ కేసీఆర్ రెడ్డి చేసిన చెప్పుల్లో మళ్ళీ చెప్పులు దొడుకున్నట్టున్నది అంతే తప్ప అంతకు మించి. అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వం ఏమన్నా మంచి చేసింది మనం అనుకోవచ్చా? అంటే అంతకు ముందుకున్న ప్రభుత్వాలను చూసి ముందుకు కొంచెం సంతోషపడ్డారు. తెలంగాణ రావడం వల్ల కొంచెం న్యాయంగా అనిపించింది. ఒక 5 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అయినా మళ్ళీ 5 ఏళ్ళకైనా కొంచెం లబ్ధి పొందినమన్న ఆలోచనలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పైన బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్, మా దగ్గర వచ్చేస్తే ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యే టీఆర్ఎస్, ఇక వివిధ రకాలుగా ఉండేసరికి ఇక్కడైతే ఈ 5 ఏళ్ళ దాకా కూడా న్యాయం జరుగుతుందని అయితే మేమైతే అనుకోవడం లేదు. అంటే అంతా 1 year అవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కనీసం ఇంకొన్ని రోజులు ఆగితే ఏమన్నా చేసేదేమో ఇంకా ఏమన్నా డెవలప్మెంట్స్ అవుతుందేమో అని కొంచెం ఏమన్నా అనిపిస్తుందా మీకు? అట్లాంటి నమ్మకం అయితే లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే బీజేపీ ఉంది. బీజేపీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేయదు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్, అదే విధంగా ఇటుక వచ్చేస్తే నియోజకవర్గానికి వచ్చేస్తే టీఆర్ఎస్. దీనివల్ల 3 ముక్కల ఆట అవుతుందే తప్ప ప్రజలకు ఎలాంటి లాభం అయితే లేదు. దానివల్ల నష్టపోవడమే తప్ప ఇంకా ఎదురు చూసి ఆశలు వదులుకోవాల్సిందే 5 ఏళ్ళ వరకు. చివరగా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, ఈ ప్రజాపాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బీజేపీ కనసానలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన అని అనుకుంటున్నాం మేమైతే ఇప్పటి వరకు. రైతులు కూడా అదే అనుకోవాల్సిందే. ఇంకొక 1-2 నెలలు అయినా అంతే, ఏడాది అయినా అంతే. కనసానల్లో బీజేపీ చెప్పినట్టుగానే వింటుంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, అంతే.